ఏడడుగుల బంధం పార్ట్ 172 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి 200 లైక్స్ కంప్లీట్ చేయండి. మంజీర వర్మ కృష్ణవర్మ వైపు అలాగే చూసింది. ఏంటిది కృష్ణ నీలాగే ఉన్నాడు కానీ స్టైల్ మార్పుతో కదూ అన్నాడు రవివర్మ. అవును అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తున్నాడు కృష్ణవర్మ. మంజీర వర్మ మాట్లాడుతూ అవును కృష్ణ నీలాగే ఉన్నాడు. నీ పెళ్లి శుభలేఖ చూసే వరకు కూడా నాకు ఏ విషయాలు తెలీదు. నాకు తండ్రి ఉన్నాడని, నా కన్న తండ్రి కుటుంబాన్ని మొత్తం కూడా కక్షలతో కార్పణ్యాలతో మట్టు పెట్టారని, ఆ వంశంలో మిగిలింది కృష్ణవర్మగా నువ్వేనని నాకు అప్పుడే తెలిసింది అని చెబుతున్న మంజీరా వర్మ వైపు ఆశ్చర్యంగా చూశారు రవివర్మ కృష్ణవర్మ. అతను ఎవరు అన్నాడు రవివర్మ. శంకర్నాథ్ కొడుకు మౌళీనాథ్ అన్నది కోపంగా మాట్లాడుతున్న మంజీరా వర్మ. నాకేం అర్థం కాలేదత్తమ్మా అన్నాడు కృష్ణవర్మ. అర్థం కావాలంటే మనం గతం తెలుసుకోవాలి. నేను మీతో రేపు పొద్దున్నే మాట్లాడుతాను. పెద్దనాన్న గారిని దగ్గరుండి చూసుకోవాలి అంటూ వారికి ఉండడానికి విడిది గృహాన్ని చూపించింది మంజీరా వర్మ. రవివర్మ కృష్ణవర్మ రూంలోకి చేరుకున్నారు. ఏమిటన్నయ్యా ఇదంతా? గజిబిజిగా ఉంది. ఇదంతా వద్దు. మనం వెళ్ళిపోదాం అన్నాడు కృష్ణవర్మ. ఏదైనా ఆపద ఉండే పని అయితే తాతగారు చెప్పేవారు కదా అన్నాడు రవివర్మ. నాకెందుకో ఇదంతా వినడానికి అర్థం చేసుకోవడానికి కూడా అర్థం కావడం లేదు అన్నాడు కృష్ణవర్మ ఆందోళనగా. అసలు వాడెవరు? నాలాగా ఉండడం ఏంటి? వాడి అవతారం చూస్తుంటే ఏదో పెద్ద రౌడీలాగా ఉన్నాడుగా అన్నయ్య. అనవసరంగా లేనిపోని విషయాల్లోకి తలదూర్చడం ఎందుకు? ఆనందంగా ఉన్న జీవితాలను సమస్యల్లో పెట్టుకుంటావేమో అనిపిస్తుంది అన్నాడు కృష్ణవర్మ. అలాంటప్పుడు చెప్పి వెళ్ళిపోదాం తమ్ముడు అన్నాడు రవివర్మ. ఉండండి ఒకసారి తాతగారితో మాట్లాడదాం అని దామోదర వర్మ గారికి ఫోన్ చేశారు కృష్ణవర్మ. దామోదర వర్మ ఫోన్ తీశారు. కృష్ణవర్మ మాట్లాడుతూ తాతగారు ఏమిటిదంతా? వీళ్ళ ఇంటికి వస్తే ఏదేదో చెబుతున్నారే అన్నాడు కృష్ణవర్మ. ఏమని చెప్పారురా అన్నారు దామోదర వర్మ గారు. ఇక్కడ వీణాధర్ వర్మ గారు ఉన్నారు. ఆయన మీ అన్నగారని, జగదీష్ వర్మ గారు మీ నాన్నగారని, ఇంకా ఏవేవో చెబుతున్నారు తాతగారు అని చెప్పాడు కృష్ణవర్మ. అవన్నీ నిజమే కృష్ణ. నేనుగా దూరమైతే నీకంటూ కుటుంబం ఎవరు ఉండరు అనుకున్నాను. వాళ్ళకి వాళ్ళే మనసు మార్చుకొని వారి గురించి వారే చెప్పడం ఆనందమే అన్నాడు దామోదర్ వర్మ. ఇక్కడంతా ఏదోలాగా అనిపిస్తుంది నాన్నగారు. భయపడడానికి ఏమీ లేదు కృష్ణవర్మ. అసలైన మూర్ఖత్వం నిండిన మా నాన్నగారు కాలం చేశారు. అన్నయ్య కూడా అదే దారిలో ఉండేవాడు. ఆఖరి రోజుల్లో వాడికి జ్ఞానం కలిగినట్లుంది అన్నారు దామోదర వర్మ గారు నవ్వుతూ. అదంతా సరే తాతగారు, మీకొక అమ్మాయి కూడా ఉందట అంటున్న కృష్ణవర్మ వాటకు ఏమిటి కృష్ణ నువ్వనేది? నాకు అమ్మాయి ఉండడం ఏమిటి అన్నారు దామోదర వర్మ ఆశ్చర్యపోతూ. అవును తాతగారు, మంజీరా వర్మ మీ అమ్మాయట అని చెబుతున్నారు. ఆమెకు మీ పోలికలు కూడా ఉన్నాయి అన్నాడు కృష్ణవర్మ. దామోదర వర్మ గారు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయారు. తొలిచూలుగా అమ్మాయి పుట్టింది. పురిట్లోనే చనిపోయింది. ఆ తర్వాత పుట్టింది కొడుకు, కూతురు. ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నారు దామోదర వర్మ గారు. ఏమో తాతగారు ఆమె మిమ్మల్ని చూడాలని కూడా అనుకున్నట్లు చెబుతోంది. అలా చెబుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు కూడా చూశాను నేను అన్నాడు కృష్ణవర్మ. అంతా విచిత్రంగా ఉంది తాతగారు. అనవసరంగా ఇక్కడికి వచ్చాము. ఏమిటో అన్నాడు కృష్ణవర్మ. లేదు కృష్ణ, ఆందోళన పడాల్సిన అవసరం లేదు అన్నారు దామోదర వర్మ గారు. కానీ నాకు చాలా చిత్రంగా ఉంది. నాకు కూతురు ఉంది అని మా అన్నయ్య చెప్పడం, ఆ ఇంటి వ్యవహారాలు నచ్చక వచ్చేశాను కృష్ణ. కానీ మా నాన్నగారు నా ఆస్తిపాస్తులు మాత్రం నాకే లాయర్ల ద్వారా పంపించి ఇచ్చేశారు. అవి నేను తీసుకుని ఎన్నో ఎకరాల పొలాలు కొన్ని పేదలందరికీ పని కల్పించాను. అలాగే కట్టడాలు కట్టించి అలా కొంతమందికి పని కల్పించాను. గవర్నమెంట్ వాళ్ళతో పేదలకు ఇళ్ల పట్టాలు, పనులు చేసుకోవడానికి పొలాలు వారి ద్వారా వచ్చేలా చేశాను. వాటి కోసం కొంత డబ్బు నేనే కట్టాను. అవన్నీ తెలిసిన వాళ్ళు మన కుటుంబం అంటే ప్రాణంగా ఉంటారు. మా అన్నయ్యకు పిల్లలు లేరు. ఎన్నో సంవత్సరాలు ఆ తర్వాత ఇద్దరమ్మాయిలు పుట్టారు అని చెప్పుకునేవారు. మన సంతతి లేదు అని తెలుసు అన్నారు దామోదర వర్మ గారు. తాతగారి పరిస్థితి ఏమీ బాగోలేదు తాతగారు. అక్కడ నేను నా ఫ్రెండ్‌కి చెబుతాను
వస్తాను. మీరు వస్తే బాగుంటుందిగా అన్నారు కృష్ణవర్మ. లేదు కృష్ణ, ఆ ఇంట్లోకి నేను రాలేను. గుమ్మం తొక్కద్దు అని మా నాన్న, అన్న ఇద్దరూ అన్నారు. అన్న, నాన్న లేరు. ఇప్పుడు అన్నయ్య పరిస్థితి బాగోలేకపోయినా నేను రాలేను అన్నారు దామోదర వర్మ గారు. ఇంతలో ఎవరో వస్తే తలుపు తీశాడు రవివర్మ. కృష్ణవర్మ, ఎవరు మాట్లాడేది అన్నారు మంజీరవర్మ గారు. తాతగారు మాట్లాడుతున్నారు అన్నాడు కృష్ణవర్మ. ఒకసారి నేను మాట్లాడతాను అంటూ ఫోన్ తీసుకుంది మంజీరవర్మ. నేనెవరో మీకు తెలీదు, మీరెవరో కూడా ఇంతకాలం నాకు తెలీదు. కృష్ణవర్మ పెళ్లి అంగరంగ వైభోగంగా చేసినప్పుడు శుభలేఖలు మీ అందరి ఫోటోలతో వేయించారు. అవి హాస్పిటల్లో కృష్ణవర్మకు తెలిసిన వారికి పంపించారు. అప్పుడు చూశాను నేను. నాన్నగారు, నేను మీ కూతుర్ని అంటూ చెప్పింది మంజిర. మాట్లాడుతున్న దామోదర్ వర్మ గారికి మాట రానట్లుగా అనిపించింది. గొంతు మోగపోయినట్లు అయింది. ఎవరు? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎవరు చెప్పారు నీకలా? అన్నారు దామోదర వర్మ గారు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కసారి మీతో మాట్లాడాలి అంటున్నారు నాన్నగారు, పెద్ద నాన్నగారు అంటూ కాస్త వేగంగా వెళ్లి వీణాధర్ వర్మ గారి దగ్గర పెట్టింది ఫోను మంజీర. మాట్లాడండి పెద్దనాన్నగారు అని వివరము చెప్పింది మంజిర. దామోదర్, అరే దాము, నా కోసం ఒక్కసారి రారా. ఇన్ని సంవత్సరాలు పట్టింది నా మూర్ఖత్వం పోవడానికి. తప్పు నాదే. నన్ను క్షమించి రావాలి నువ్వు. నా కోసం వస్తావు కదూ అంటున్నారు వీణాధర్ గారు. ఎన్నాళ్లుగానో తన కుటుంబంతో దూరంగా ఉన్న దామోదర్ వర్మ గారికి తెలియని దుఃఖం ఆవహించింది. ఏ వయసులో అయినా సరే తన తండ్రి, తల్లి, అన్నలు, కుటుంబం అనేది దూరమైపోయిన తర్వాత చాలా సంవత్సరాలకు గుర్తుకు వస్తే తట్టుకునే విషయం కాదు మరి. ఇన్నాళ్ల ఎడబాటుకు దామోదర వర్మ గారికి బాధ కలిగింది. వస్తావు కదా కడసారి చూపుకి అంటూ ఇక మాట్లాడలేకపోయారు వీణాధర్ వర్మ గారు. రవివర్మ, కృష్ణవర్మ మరుసటి రోజు హాస్పిటల్‌కెళ్లారు. డాక్టర్ మంజీర గారిచ్చిన ఇంజెక్షన్స్ చేయించుకొని వచ్చాడు కృష్ణవర్మ. ఆ తర్వాత వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి దామోదర్ వర్మ తాతగారిని పికప్ చేసుకున్నారు. ఆయన చిన్నగా నడుస్తున్నారు. అడుగులో అడుగు వేసుకుంటూ. ఆ విషయాన్ని చూసిన కృష్ణవర్మకు ఆనందం కలిగింది. అందరూ కలిసి ఆనంద నిలయానికి వెళ్లారు. అక్కడ కారు దిగిన దామోదర వర్మ గారికి కన్నీళ్లాగలేదు. ఒక్కసారిగా ఆయన చిన్నతనం గుర్తుకొచ్చింది. ఆ ఇంటిని ఎప్పుడో కృష్ణవర్మ వయసులో వదిలేశాడు. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాడు. తండ్రున్నప్పుడు కొన్ని విషయాలు తెలిసేవి. కానీ తర్వాత అవి కూడా తెలియలేదు. తండ్రి ఉన్నప్పుడు కొన్ని. మంజిర తండ్రి వస్తున్నారు అని తెలిసి గుమ్మంలోనే ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే దామోదర వర్మ గారు కారు దిగారో అప్పుడే ఆమె వేగంగా వచ్చింది. దామోదర వర్మ ఎంతటి మంచివాడు, అన్నీ కూడా పెద్దనాన్నగారి నోటి వెంట వింటే విన్నది మంజీర. తన కన్న తండ్రి ఉన్నా కూడా ఎవరూ లేని అనాథగా పెద్దనాన్న వాళ్ళతో పెరిగింది కూతురు అని చెప్పిన తర్వాత దామోదర వర్మ గారికి ఆశ్చర్యం కలిగింది. చాలా వరకు పోలికలున్నాయి మంజీరకు. నాన్న అన్నది మంజీర. ఏమ్మా అంటూ పలకరించి తన అన్నకెలా ఉంది అని అడిగారు దామోదర వర్మ గారు. ఇంతవరకు ఏమీ తెలియకుండా సడన్‌గా ఒకరు నాన్న అని అనగానే ఆ విషయాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా స్వీకరించలేకపోయారు దామోదర వర్మ గారు. నిజమే. ఆయన జీవితంలో ఎన్నో డక్కామక్కువలు తిన్నారు. తన భార్యను, కొడుకును, నిండు గర్భంతో ఉన్న కోడల్ని పోగొట్టుకున్నారు. గుండె ఎప్పుడూ బండరాయిగా మారిపోయింది. స్వార్థం లేకుండా జనం కోసమే బతికారు. వారి మంచి కోసం ఒక రకంగా ఆయన జీవితాంతం కృషి చేశారు. అందుకే ఆ విషయం ఆయనను పెద్దగా కదల్చలేకపోయింది. నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత తన తాతగారి అభిప్రాయాలు మరి ఎలా ఉంటాయో అనిపించింది కృష్ణవర్మకు. ముందు టిఫిన్ కార్యక్రమాలు పూర్తి చేసుకోండి అంటూ అందరికీ టిఫిన్ కార్యక్రమాలు చూసింది మంజీర. ఆ తర్వాత కృష్ణవర్మ ఇంటికి ఫోన్ చేసి శ్రావణితో మాట్లాడాడు. ఎన్ని ఉంటారండి అంటూ బాధగా అడిగింది శ్రావణి. ఇక్కడ కొన్ని విచిత్రమైన విషయాలు తెలుస్తున్నాయి. అవి మొత్తం కన్ఫర్మ్ అయిన తర్వాత నేను నీకు అసలు విషయాలు చెప్తాను అన్నాడు కృష్ణవర్మ. శ్రావణికి ఒక్కసారిగా భయం వేసింది. ఏమిటంటే మీరు మాట్లాడేది? మీ ఆరోగ్యం గురించి వెళ్లారు. విచిత్రమైన విషయాలేమిటి? అన్నది కంగారుగా శ్రావణి. శ్రావణి, ఇక్కడ నాకు ఒక మేనత్త ఉంది అంటున్న కృష్ణవర్మ మాటకు, హా! ఆమెకొక కూతురు ఉంది. ఆ కూతురు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అంటుందా? పాత సినిమా స్టోరీలు చెప్పకండి అన్నది కోపంగా శ్రావణి. ధరణికి అక్కడ జరిగిన విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు రవివర్మ. ప్రస్తుతానికి దామోదర వర్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు అన్న సంగతి
సంగతిని కూడా చెప్పాడు. శ్రావణికి వివరంగా చెప్పు, తర్వాత అర్థం చేసుకోదు అన్నాడు రవివర్మ. అది సరే కానీ మీరెప్పుడొస్తున్నారు అన్నది ధరణి. ఇప్పుడు మాట్లాడుకున్న తర్వాత నిర్ణయించుకుంటాం. ఇక్కడ వీణాధర్ వర్మ గారికి ఆరోగ్యం బాగోలేదు. ఆ విషయాన్ని చూసుకొని వస్తాము. ఒక్కడినే తమ్ముడిని వదిలి రాలేక ఉన్నాను అన్నాడు రవివర్మ. భలేవారే, అందరూ కలిసి రండి. అలా అనడం లేదు నేను. కానీ ఎప్పుడు వస్తారు అని అడిగాను అంతే అన్నది ధరణి. పాపాయి చూసారా, అటు ఇటు చూస్తుంది. మీ ఫోటో చూపిస్తుంటే అలాగే చూస్తుంది. మళ్ళీ నా వైపు చూస్తుంది. ఇప్పుడు మీ మాటలు వినిపిస్తుంటే అలాగే చూస్తుంది ఫోన్ వైపు. అమ్మో, ఎంత తెలివి కలదో అంటూ నవ్వుతూ కాసేపు పాప గురించి చెప్పింది ధరణి. ఆ తర్వాత దుర్గమ్మ గారు మాట్లాడారు రవివర్మతో. కృష్ణవర్మ ఆరోగ్యం ఎలా ఉంది బాబు? ఏమీ కంగారు లేదుగా అని ఏమీ లేదు కంగారు అమ్మమ్మ గారు. ఆ విషయాన్ని త్వరగా తెలుసుకోవడం మంచిది అయింది. కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు 3 రోజులకు. అవి పూర్తయ్యాక వెంటనే బయలుదేరి వస్తాము. ఈలోపు జరిగిన విషయాలు ధరణికి చెప్పాను. ఆ విషయాలు మీకు చెప్పమన్నాను. అన్నీ మంచి విషయాలే. కంగారేమీ లేదు. తాతగారికి కూడా చెప్పండి. అమ్మకు కూడా చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రవివర్మ. అయ్యో! నిజంగా నాకు మేనత్త ఉందే అన్నాడు కృష్ణవర్మ. కానీ నువ్వు అనుకున్నట్లు మేనత్తకు పెళ్ళయిందో, పిల్లలున్నారో లేరో కూడా నాకు తెలీదు అన్నాడు. ఇప్పుడు తెలుస్తాయి అన్ని విషయాలు అని చెబుతున్న కృష్ణవర్మ మాటలకు ఇలాంటివన్నీ నాకు చెప్పకండి, అబద్ధాలు అంటూ ఫోన్ పెట్టేసింది శ్రావణి. కృష్ణవర్మకు బాగోక వెళ్ళడం వలన శ్రావణికి ఏదో భయంగా, బాధగా ఉంది. ఎప్పుడూ హుషారుగా ఉండే మనిషి అలా ఆరోగ్యం విషయంలో కొంచెం నెమ్మదిగా ఉంటే చూడలేరు. అది భార్య అయితే మరింత కష్టం. కొత్తగా పెళ్ళయింది కానీ సంతోషం ఎక్కువ రోజులు కూడా లేదు. ఏమిటో ఇలా జరిగింది అనుకుంది శ్రావణి. తరువాత ధరణి శ్రావణికి చెబుతున్న మాటలు విని నిజమా అక్క అంటూ ఆశ్చర్యపోయింది. నిజమే, దామోదర వర్మ తాతగారు కూడా వెళ్ళారట. ఆయన చిన్నగా అడుగులు వేస్తున్నారు అని మీ బావగారు సంతోషంగా చెప్పారు. అన్నీ మంచిగా ఆలోచించు శ్రావణి, ఏమీ కాదు అని చెప్పింది ధరణి. కొంతసేపు గడిచిన తర్వాత అందరినీ వీణాధర్ వర్మ గారి దగ్గరికి తీసుకెళ్ళింది మంజీరా వర్మ. వీణాధర్ వర్మ గారు దామోదర వర్మ గారి వైపు చూసి సంతోషాన్ని, దుఃఖాన్ని రెండిటిని తట్టుకోలేకపోయారు. ఆయనకు ఆవేశం బాగా వచ్చింది. చేతిని తమ్ముడికి అందించారు. దామోదర వర్మ గారు ఆ చేతిని అందుకొని, నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు అన్నయ్య, ఇప్పుడు ఇలా ఉన్నారు. అవును, నేనలా లేను. వయసు పెరిగింది, అనుభవాలు పెరిగాయి. నిజం తెలుసుకున్నారు, అంతే చాలు. అని మీకు ఏమీ కాదు అన్నయ్య అని చెప్పారు దామోదర వర్మ గారు. వాళ్ళిద్దరినీ చూస్తూ అలాగే ఉన్నారు రవివర్మ, కృష్ణవర్మ, మంజీర. ఆ తర్వాత ఇతర వ్యక్తులు వచ్చారు. సరిగ్గా చూస్తే చిన్నవాడు అచ్చుగుద్దినట్టు కృష్ణవర్మలా ఉన్న అబ్బాయి ఓకే శంకర్నాథ్, మౌలీనాథ్ తండ్రి, కొడుకులు అని చెప్పారు కదా మంజీరా గారు అని చెప్పాడు చిన్నగా రవివర్మ. అవును అంటూ అలాగే చూస్తున్నాడు కృష్ణవర్మ. వాళ్ళని చూసి అలాగే ఉండిపోయారు దామోదర వర్మ గారు చాలా ఆశ్చర్యంగా. ఇంకో కృష్ణవర్మ ఎవరు అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.